సార్ ఒక డౌట్ అండి. ఇప్పుడు ఇలా ఇలా సృష్టించుకుని తర్వాత అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయని నేను అలా చేసుకుని అన్ని జరుగుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళు మరి ఈ జ్ఞానం వినాలి, ఇది జీర్ణించుకోవాలి నరాలు అనుకుంటుంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్? సి ఫ్రీ విల్ ఉంటుందండి ప్రతి సోల్కి. మీ ఫ్రీ విల్ ప్రకారం దీన్ని వింటున్నారు, ఆచరణ చేస్తూ ఉన్నారు. బాహ్యంలో కుటుంబ సభ్యులు ఆ సౌల్స్కి వాటికి ఫ్రీ విల్స్ ఉంటాయి. వారి స్వేచ్ఛ, వారి ఎంపిక. చెప్పే ప్రయత్నం మీరు చేస్తారు. వినటం వినకపోవటం అన్నది వారి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. రెండో అంశం, వాళ్ళు వినట్లేదేంటి, ఇటువైపు రావట్లేదేంటి అని అనుకోకండి. మీరున్నప్పుడు మీ తరంగాల యొక్క ప్రభావం వారిపైన ఉంటుంది. అది పనిచేస్తుంది. రామ్‌తో విజ్డమ్ వింటూ ఉన్నప్పుడు కుటుంబంలో ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది వింటున్నటువంటి కుటుంబ సభ్యులే అండి. మీరు బాగా పరిశీలన కూడా చేసుకోండి ఈ అంశాలని. ఎస్ సార్. యాహ్! అవును సార్, చేస్తున్నాం సార్. యెస్. మా ఇంట్లో అయితే 2 సార్. మా సిస్టర్ ఆమె చిన్నప్పుడు ఏంటంటే ఉమ్మనీరు మింగడం వల్ల బ్రెయిన్ ఎదగలేదు. హ్మ్. తను ఏంటంటే పెరుగుతున్న టైంలో కూడా ఎక్కువ ఎదగలేదు. ఆమెకి నేనంటే ఒక ఇరిటేషన్. నేను మాట్లాడుతున్నా ఏది చేసినా గాని. అయితే మేడంకి నేను అడిగిన, మేడం నాకు కొంచెం డిస్టర్బ్‌గా ఉంది ఆమె ప్రవర్తన. ఏదన్నా గాని ఇట్లా చేస్తుందని మేడంని అడిగితే, మేడం ఏం చేసిందంటే, అంతా అనుకూలంగా ఉంది అని అనుకోండి మేడం, అనుకోని తను బాగున్నట్టు చేసినట్టు మీరు అనుకోండి అని చెప్పింది సార్. అంటుంటే నేను అదే ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను ఇరిటేట్ చేసి టెస్ట్ చేసిన సార్, నేను కొంచెం ఇరిటేట్ చేసి. అక్కడ ఆమె ఏందంటే సైలెంట్ అయిపోతుంది. ఏం అంటలేదు సార్ అసలుకి. యెస్. హ్మ్. నాకైతే ఇది చాలా విచిత్రంగా అనిపించింది సార్. అన్ ఎందుకంటే ఆ మెంటల్ కండిషన్ ఆమెను గూడా ఇటువంటి అనుకూలమైన మాటలతోని ఆమె అలా అయిందంటే నిజంగా చాలా ఉంది సార్ ఇందులో. చాలా అవుతాయండి. ఖచ్చితంగా అవుతాయి. హ్మ్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్. చెప్పండి మాస్టర్. మాస్టర్ యాక్చువల్లీ 2 months బ్యాక్ నేను జాబ్ రిజైన్ చేశాను. హ్మ్. తర్వాత మా సిస్టర్ బిందు గారు చెప్పారనమాట, ఇలా సెషన్స్ ఉంటాయి. లైక్ నేను కొంచెం డిప్రెషన్ అంటే లైక్ నాకు కొంచెం బాగా లైక్ ఎలా నెక్స్ట్ యాక్చువల్లీ నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎక్కడైనా వేరే కంపెనీలో వెళ్ళి జాయిన్ అయ్యి చేసుకోగలను. బట్ కానీ నాకేంటంటే లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకా నాకు అది అక్కడే ఎండ్ అయిపోయింది అన్నట్టుగా నేను ఫీల్ అయిపోయేదాన్ని. సో అక్క ఈ సెషన్స్ ఇచ్చారు. సెషన్స్ తీసుకున్నాను. నేను వేరే చోట ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను మాస్టర్. ఓకే. అయితే నాకు ఇంటర్వ్యూ అటెండ్ అసలు ఆ నోటిఫికేషన్ చూసినప్పటి నుంచి ఇంకా నేను అక్కడ లైక్ నాకు వచ్చేస్తది, ఆ పొజిషన్ నాదే అన్నట్టుగా ఎక్కడా కూడా నాకు ముందు నేను ఏంటంటే చాలా నెగిటివ్ గా ఆలోచించేదాన్ని. నాకు వస్తదో రాదో అన్నట్టుగా. అండ్ నేను వెళ్ళిన చోట కూడా ఆల్మోస్ట్ అక్కడ ఎలా కాంపిటీషన్ ఉందంటే ఆల్మోస్ట్ 11 members వస్తే ఆ పొజిషన్ కి 11 members అంతా జెంట్స్ వచ్చారు. వాళ్ళంతా హై ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వచ్చారు నాకంటే కూడా. అక్కడ కూడా నేను బేసికల్ గా నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు వస్తుందో రాదో, ఇంతమంది నాకంటే హై టాలెంటెడ్ ఆర్ హై ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. మోర్ ఓవర్ వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో అదే ఇన్స్టిట్యూషన్ కి వాళ్ళు జాబ్ చేయడానికి అప్లై చేసుకున్నారు. ఓకే. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ మైండ్ సెట్ వస్తుంది నాకు యూజువల్ గా అయితే. బట్ స్టిల్ ఈసారి ఎలా జరిగింది అంటే ఎంతమంది వచ్చినా పర్లేదు, ఈ పొజిషన్ నా కోసమే ఉంది, ఇది పొజిషన్ నా కోసమే ఉంది అని అట్లా పాజిటివ్ గా వేలో ఆలోచిస్తూ ఉన్నాను. ఇవాళ నాకు నిజంగానే ఆఫర్ వచ్చింది మాస్టర్. గ్రేట్. గ్రేట్. అండ్ కంగ్రాట్స్ మాస్టర్. కంగ్రాట్స్. సి అంతా థాట్స్‌లోనే ఉంటుందన్నది ఈ పాటికి అందరికీ అర్థమయ్యి ఉంటుంది. ఇంకా స్పీడప్ చేసుకోండి అన్నీ. పర్సనల్ లైఫ్ ఇంపార్టెంటే, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటే, ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంటే. ఓకే.
కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఓకే అండి, రేపు కలుద్దాము. రేపు ఫోకస్ చేద్దాం. డివైన్ నైట్ సార్. సుఖినో భవంతు. లోకా సమస్త సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు సార్. లోకా సమస్త సుఖినో. లింగేశ్వరి గారు, మీ అమ్మాయి ఉద్యోగం ఎలా ఉందంట? సార్ నేను జస్ట్ ఇప్పుడే మనం వినడం వల్ల మన ఇంట్లో వాళ్ళకి కూడా మార్పులు జరుగుతాయని మేడం గారు అడిగారు కదా, దాని గురించే నేను చెప్దాం అనుకుంటున్నా. ఇంతలో ఇంకొక మేడం గారు చెప్పారు కదా అని ఆగాను సార్. అసలు వెళ్తుంది సార్ రేపు ఈ వీక్ లో పర్మనెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. మాట్లాడు. ఈ 2 days లో పర్మనెంట్ ఆర్డర్ కూడా ఇస్తుండ్రు సార్. గ్రేట్ అండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేది. గ్రేట్. అదే నేను చెప్దాం అనే లోపల ఇంకొక మేడం చెప్తా ఉన్నారు కదా అని వింటున్నా. మనం ఇంట్లో రామ్తా క్లాస్ వినడం వల్ల, ఇది సాధన చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మారుతారు అనడానికి నిదర్శనం సార్. బాబు కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిండు. నిన్న నెల అయింది సార్, నేను మాట్లాడలే ఆయన మీద కోపంతో. నిన్న ఇంటికి వచ్చి ధాన్యలక్ష్మి అని అనుకుంటాం కదా సార్, బాగా 4,000 అయింది సార్. కిరాణా మొత్తం కట్టించి ఇప్పించాడు. ఓకే, నిండుగా ధాన్యలక్ష్మి ఇంట్లోకి వచ్చేసింది. గ్రేట్ అండి. హ్యాపీగా మాట్లాడిండు. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిండు. గ్రేట్ అండి. మార్పులు మనకి తెలియకుండానే మన ఆలోచనల వల్ల, మన మాటల వల్ల ఇంట్లో అంతా పాజిటివ్ గా అంతా జరుగుతుంది సార్. ఎస్, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. సో కీప్ సెలబ్రేటింగ్ లైఫ్ అండ్ కీప్ క్రియేటింగ్. ఓకే మాస్టర్స్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా. థ్యాంక్ యూ సార్. సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.